హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. సో మనము రీసెంట్గానే ఎన్డీఏ గ్రూప్ సి ఎంటీఎస్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి 198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని మీకు అందరికీ తెలిసిందే. మనం ఆల్రెడీ వీడియో చేశాం కదా. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈసారి మనము ఒక ఎంటీఎస్ జాబ్ కొట్టాల్సిందే అండి. నిజంగా చెప్తున్నాను. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఒక ట్రిక్ పరిచయం చేస్తాను. సో ఆ ట్రిక్ యూస్ చేసి మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు. 100కు 90% పైగానే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ ట్రిక్ మీరు ఫాలో అయితే ఓకే. వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ ట్రిక్ ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా అండి ఈ 2024 సంవత్సరం మనం జాబ్లో ఉండాలి. ఇదే లక్ష్యం మనకు. ఓకే. సో ఇక వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని. ఓకే, మీకోసమే ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఇది అఫీషియల్ నోటిఫికేషన్. మనకు 27 జనవరిన ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా గ్రూప్ సి వ్యాకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇక్కడ మనకు లోయర్ డివిజన్ క్లర్క్ 16 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఎంటీఎస్ పోస్టులు చూసుకుంటే 151 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 198 పోస్టులు ఉన్నాయండి. ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం, మంచి శాలరీ. ఇక్కడ 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 25,000కు పైగా మీరు జీతం తీసుకోవచ్చు. ఈసారి ఈ జాబ్ కొట్టాల్సిందే. దానికి సంబంధించిన ట్రిక్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకంటే ముందుగా మీరు కొన్ని విషయాల్ని గమనించాలి. ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏం మైండ్లో ఉన్నారంటే, సో మనకు ఆర్ఆర్బి అంటే రైల్వేస్కి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఏఎల్పి విడుదలయ్యాయి, టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేసింది, తర్వాత ఆర్పిఎఫ్ వస్తుంది, ఆ తర్వాత మనకు టీటీఈ నోటిఫికేషన్ కూడా వస్తుంది. చాలామంది దీనిపైన ఫోకస్ పెట్టి ఉన్నారనమాట. సో మనకి ఈ యొక్క జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఉండరని చెప్పను, ఖచ్చితంగా దీనికి కూడా రాస్తారండి. కానీ నేను మీకు చెప్తున్నాను ఎంత ప్రాముఖ్యత ఇస్తారు ఈ జాబ్స్కి ఏంటి అని చెప్పేసి. ఇది కూడా మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తుంది మీకు. ఆల్రెడీ ఫుల్ నోటిఫికేషన్ వీడియో మీకు చెప్పేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, ఫుల్ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయన్నమాట. ఇక ఈ ఉద్యోగాలకు వచ్చేసరికి మనకు 7th పాయింట్లో ఏం చెప్పారంటే, సో మనకు రిటర్న్ టెస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలకు సెలెక్షన్ చేస్తారు. మనకి ఈ రిటర్న్ టెస్ట్ అనేది ఆఫ్లైన్ ప్రాసెస్లో ఉంటుందండి. ఓఎంఆర్ షీట్ ద్వారా పెడతారు. ఓఎంఆర్ తెలుసు కదా మనకందరికీ, బబ్లింగ్ చేస్తాం కదా మనము. సో అలా ఆఫ్లైన్ విధానంలో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటి అంటే, నో నెగిటివ్ మార్క్స్. ఈ యొక్క జాబ్స్కి ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవన్నమాట, నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి. సో అయినా మీకు నెగిటివ్ మార్క్స్ ఉన్నా సరే ఎలా మనం జాబ్ కొట్టాలో ఇక్కడ మీకు చెప్తానండి. సో నాకు తెలిసి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే లేవన్నమాట. రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా స్కిల్ టెస్ట్ పెట్టి, స్కిల్ టెస్ట్ నామినింగ్ అంటే ఒక క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అనమాట. సో క్లియర్ కదా. ఇప్పుడు మనకు సిలబస్ చూద్దాం. దీనికి ఏం సిలబస్ ఇస్తారు ఎగ్జామ్కి, మీకు డీటెయిల్గా టాపిక్ వైజ్ ఏం చదివాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, తప్పకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క పోస్టులకు సంబంధించి, అదే పుణే గ్రూప్ సి ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సిలబస్ అండి. మొత్తం మనకు 4 సబ్జెక్టులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, తర్వాత జనరల్ ఇంగ్లీషు, ఆ తర్వాత జనరల్ అవేర్నెస్. మనకందరికీ తెలిసిన సబ్జెక్ట్లే అనమాట. టాపిక్స్ ఏమేమి టాపిక్స్ వస్తాయి, ఏమేమి చదవాలి మనం అని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను ఈ పీడిఎఫ్లో. ఈ పీడిఎఫ్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు. మనకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు. మీకు టాపిక్ వైజ్ సిలబస్ అయితే నేను ఆల్రెడీ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాను. మీకు స్క్రీన్ పైన కూడా చూపించాను, కింద లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని బాగా చదవండి. సో ఓకే, ఇప్పుడు మెయిన్ మనకు ట్రిక్ ఏంటి అనేది చూద్దాం. సో మీకు అందుకోసం నేను ఓఎంఆర్ షీట్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. సో మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ మనకు టోటల్గా 100 మార్క్స్ సంబంధించిన ఓఎంఆర్ షీట్ని మీకు పెట్టడం జరిగిందండి. సో ఓకే, 100 మార్కులకు సంబంధించింది అనమాట. సో మనకు టోటల్గా 100 మార్క్స్కి ఉంటే ఇక్కడ నేను ఒక్కొక్క ఆప్షన్ని బబుల్ చేశాను డిఫరెంట్ కలర్స్తో. సో నేను ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ని బబుల్ చేశాను, ఎన్ని బబుల్ చేశానని చూసుకుంటే, అంటే మనకు తెలిసిన ఆన్సర్స్. సో నేను ఏ ఆప్షన్ అనేది మనకు టోటల్గా 17 ఆప్షన్స్ని నేను కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. ఇక ఆ తర్వాత మనకు బి వచ్చేసరికి నేను టోటల్గా 15 అయితే పెట్టడం జరిగిందండి, బబుల్ చేశానమాట. ఆ తర్వాత సి వచ్చేసరికి ఒక 14 అయితే చేశాను నేను. ఆ తర్వాత డి
ఇవి వచ్చేసరికి ఒక 9 ఆప్షన్స్ని నేను బబుల్ చేయడం జరిగింది. సో టోటల్గా చూసుకుంటే నేను ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాను అని చూసుకుంటే టోటల్గా 55 వాటికి నేను అటెంప్ట్ చేయడం జరిగిందనమాట. 55 క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేశాను. మామూలుగా తెలిసిందే కదండి అందరికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏవైతే వచ్చో స్టార్టింగ్ క్వశ్చన్స్ అన్నీ చదివి మనకు వచ్చిన వాటిని స్టార్టింగ్లో చేసేస్తాము. సో అందరు చేసే పని ఇదే కాబట్టి నేను కూడా అలానే చేశాను, మీకు చూపిస్తున్నాను. టోటల్గా 100 మార్క్స్ ఉంటే నేను 55 కరెక్ట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో క్లియర్. సో ఇప్పుడు నేను అటెంప్ట్ చేయనివి ఎన్ని, ఇంకా 55 పెట్టేశాను, అటెంప్ట్ చేయనివి ఎన్ని అని చూసుకుంటే 45 క్వశ్చన్లకి నేను ఇంకా ఏమీ ఆన్సర్ పెట్టలేదండి. మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్, మనకు ఈ యొక్క ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఈ 45 మార్కులకు, ఈ 45 క్వశ్చన్లకు మీరు అన్నీ కూడా టిక్ పెట్టండి. సో ఏది కూడా వదలొద్దు, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏది కూడా వదలొద్దు. మీకు 55 ఫస్ట్ తెలిసినవి ఆన్సర్ పెట్టేయండి, రిమైనింగ్ 45 ఉంటాయి, అవి కూడా మీరు బబుల్ చేయవలసింది. కానీ ఎలా చేస్తే మనకు మార్క్స్ గెయిన్ అవుతాయి. సో గుడ్డిగా మనం 45 పెట్టుకుంటే వెళ్ళినాం అనుకోండి, సో మనకు మార్క్స్ అనేవి గెయిన్ కాకపోవచ్చు. మహా అంటే ఒక 5 లేదా 6 మార్క్స్ అయితే మనకు రావచ్చు అనమాట, మనం గుడ్డిగా పెట్టుకుంటూ వెళ్తే మిగతా 45కు. కానీ ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ప్రకారంగా మీరు ఈ 45 క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టుకుంటే మీకు దగ్గర 16 మార్కులు వచ్చే అవకాశం ఉందండి. ఓకే, సో ఎలానో చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో, ఇప్పుడు నేను బబుల్ చేసిన వాటిల్లో తక్కువ వాటికి అటెంప్ట్ చేసింది ఏంటంటే డి ఆప్షన్. 9 మాత్రమే నేను పెట్టడం జరిగింది. ఓకే, సో 9 మాత్రమే పెట్టాను అనమాట. టోటల్గా 55 అటెంప్ట్ చేస్తే డి ఆప్షన్ని మాత్రం 9 మాత్రమే క్లిక్ చేశాను నేను, అంటే 9 మాత్రమే అటెంప్ట్ చేయడం జరిగింది. సో అంటే మనకు ఇక్కడ చూసుకుంటే మనం గమనించినట్లయితే ఇక్కడ టోటల్గా 100 మార్కులకి ఎగ్జామ్ పెట్టినట్లయితే మామూలుగా ఎవ్రీ ఎగ్జామ్స్లో సో ప్రతి ఆప్షన్ నుంచి మనకు 25 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకు అటు ఇటుగా 1-2 మార్కులు అటు ఇటుగా మనము ఎవ్రీ సెక్షన్ నుంచి 20 నుంచి 25 వరకు కరెక్ట్ ఆన్సర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రతి ఆప్షన్లో ఖచ్చితంగా 20 నుంచి 25 మార్కుల వరకు వస్తాయి మనకు. సో కరెక్ట్ ఆన్సర్స్, ఎందుకంటే 100 మార్కులకి ఎగ్జామ్ కాబట్టి దాన్ని 4 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే ప్రతి ఆప్షన్, అంటే ఏ ఆప్షన్లో ఖచ్చితంగా ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, బి ఆప్షన్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకుంటే ప్రతి ఆప్షన్ నుంచి 20 నుంచి 25 వరకు కరెక్ట్ ఆన్సర్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. 20 నుంచి 25 వరకు ప్రతి ఆప్షన్లో కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే నేను పెట్టింది డి వచ్చేసరికి ఓన్లీ 9 మాత్రమే మీకు అటెంప్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే అంటే ప్రతి ఆప్షన్ నుంచి ఒక 25 మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి అనుకుంటే నేను ఇప్పుడు డి నుంచి ఎన్ని రిమైనింగ్ పెట్టుకోవాలి, 16 మార్క్స్ అయితే నేను గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే ప్రతి ఆప్షన్ నుంచి 25 మార్క్స్ ఉంటాయి అని మనం అనుకుంటే, సో ఒక మార్క్ అటు ఇటు ఉండొచ్చండి, ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము, కానీ మ్యాక్సిమం ఇలానే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మార్క్స్ని 4 ఆప్షన్స్ని వాళ్ళు డివైడ్ చేస్తారు. సో మనకి ఇంకా 16 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము 45వి అటెంప్ట్ చేయలేదన్నమాట, 45 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేదు. సో మీరు ఈ 45 క్వశ్చన్లకి డి అనేది ఆన్సర్గా బబుల్ చేసుకుంటూ రండి. ఓకే, ఈ 45 క్వశ్చన్లకి మనము డి అనేది ఆన్సర్గా బబుల్ చేసుకుంటూ రండి. సో అప్పుడు మనకు డి నుంచి ఒక 16 ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే 45లో ఇంకా 16 పోతే మనకు వచ్చేసరికి ఇంకా చూడండి మనకి ఇక్కడ 29 మనము కరెక్ట్ తప్పుగా పెట్టేసింటాం అన్నమాట. ఓకే, సో మనము ప్రతి ఆప్షన్కి డి అనేది ఆన్సర్గా పెట్టుకుంటూ వస్తే మనకు ఖచ్చితంగా 16 మార్కులు అయితే గ్యారంటీ వస్తాయండి. సో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్కి మనము తప్పుగా ఆన్సర్ పెట్టేసి ఉంటాం, ఎందుకంటే ప్రతిదానికి డి పెట్టుకుంటూ వచ్చాం కాబట్టి. సో ఇప్పుడు చూడండి, మనము యాక్చువల్గా టోటల్గా కరెక్ట్ అని చెప్పి అనుకునేది ఎన్ని, 55 మార్కులు. సో ఇప్పుడు మనం డి పెట్టుకుంటే వెళ్ళాం కాబట్టి ఒక 16 మార్కులు మనకు ప్లస్ అవుతాయి. సో మనం 2 యాడ్ చేసుకుంటే మనకు 71 మార్క్స్ అయితే వస్తాయండి. సో టోటల్గా 100 మార్కులకి ఎగ్జామ్ అయితే మనం గెయిన్ చేసింది ఎంత, 71 మార్కులు. సో 100కు 71 మార్కులు అంటే చాలా మంచి స్కోర్ అండి. సో అది కాక నేను చెప్పాను స్టార్టింగ్లోనే, మనకు ఎన్డీఏ ఎగ్జామ్కు పోటీ అనేది మిగతా వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అందరు ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పైన
దానిపైన పడ్డారు, దానిపైన ఫోకస్ పెట్టి చదువుతున్నారు. సో ఎక్కువ మంది అక్కడే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఈ తక్కువ కాంపిటీషన్లో మనము 100కు 71 మార్కులని గెయిన్ చేసుకున్నట్లయితే మనకు గ్యారంటీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందండి. అంటే నేను చెప్పేది ఏంటంటే అందరూ ఖచ్చితంగా 55 పెడతారా అన్న అంటే అందుకే చెప్పాను బాగా చదువుకోండి అని చెప్పేసి. బాగా చదవండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా క్విజ్లు పార్టిసిపేట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ మీకు వచ్చినవి అటెంప్ట్ చేయండి. నేను ఎగ్జాంపుల్కి 55 అని చెప్పాను. సో మీరు ఖచ్చితంగా బాగా అటెంప్ట్ చేయండి. కొంతమందికి స్ట్రైక్ అవ్వవు అనమాట. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత చదివింటారు కానీ గుర్తుకు రావు, అదా ఇదా అన్నట్టు మీమాంసలో ఉంటారు. సో అలాంటప్పుడు కొంతమందికి వాళ్ళు చదివినట్టు రానప్పుడు, సో అలాంటి ఆప్షన్లో మిగతా 45 క్వశ్చన్స్కి మనం మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని చెప్పి ఇది మీకు చెప్పడం జరిగిందనమాట. అంటే 55 మార్కులకు ఒక 16 మార్కులు ఆడితే 71 మార్కులు మనకు 100కు వస్తాయండి. సో ఖచ్చితంగా మనము సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పోస్టులు కూడా బాగానే ఉన్నాయన్నమాట. సో ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ లేదని మీరు ఎలా చెప్తారు? ఒకసారి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే ఏంది పరిస్థితి అని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి, మనకు నెగిటివ్ మార్క్స్ ఉన్నట్లయితే సో మనం 45లో ఒక 16 ఖచ్చితంగా మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టింటాం. ఎందుకంటే అన్ని ఒక సెక్షన్ నుంచి 25 మార్కులు అనేవి గ్యారంటీ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి కదా. ఆ అంచనాతో మనకు చూసుకుంటే ఇంకా 29 మాత్రం తప్పుగా వెళ్ళిపోతాయి. సో మనకు ఒకవేళ కట్ ఆఫ్ ఉన్నిందనుకోండి, అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నిందనుకోండి, 29 తప్పు ఆన్సర్లు మనం పెట్టాము. సో 1/4 ఉంటే మనకు ఎన్ని మార్క్స్ కట్ అవుతాయి? మనకు వచ్చిన మార్కుల్లో మనకు టోటల్గా 71 మార్కులు వస్తాయి. సో 71 మార్కుల్లో 1/4 ఉంటే 29 తప్పుగా పెట్టాం కాబట్టి మనకు ఎన్ని కట్ అవుతాయి అని చెప్పి చూసుకుంటే, సో చూడండి 1/4 ఉన్నట్లయితే మనకు 7.25 మార్క్స్ అయితే కట్ అవుతాయి. అంటే 71లో 7.25 మార్క్స్ కట్ అవుతాయి. టోటల్గా మనకు అప్పుడు ఎంత 63.75 మార్క్స్ అయితే తెచ్చుకున్నట్టు అవుతుందన్నమాట. ఓకే, ఇది 1/4 ఉంటే. ఒకవేళ 29 తప్పుగా అయ్యి 1/3 మనకు కట్ ఆఫ్ అదే నెగిటివ్ మార్కింగ్ ఉన్నిందనుకోండి, మనకు టోటల్గా 71 మార్క్స్ వచ్చాయి. సో దీంట్లో నుంచి మనకు 1/3 తీసేస్తే, సో మనకు 29 తప్పుగా రాస్తే మనకు 1/3తో పోల్చుకుంటే 9.66 మార్క్స్ అయితే మనకు కట్ అవుతాయండి. సో టోటల్గా మనకు 71లోంచి 9.66 మార్కులు తీసేస్తే 61.34 మనకు మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎలా చూసుకున్నా మనకు 55 మార్క్స్ రావడం గొప్పనా? సో కట్ ఆఫ్ ఉన్నా సరే మనకు సో 1/4 ఉంటే 63.75 వస్తాయి. అలాగే 1/3 ఉంటే మనకు 61.34 మార్క్స్ అయితే వస్తాయి. ఎలా చూసుకున్నా దగ్గర 10 మార్కులు మనకు ప్లస్ అయ్యాయన్నమాట. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నా సరే మనం 63, 61 ఈ విధంగా స్కోర్ చేయొచ్చండి. సో కాబట్టి మీరు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్గా. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ ట్రిక్ని ఫాలో చేయండి, మంచి మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు కూడా ఇలాంటి వీడియోస్ చేయాలంటే నాకు బాగా మోటివేషన్ కావాలి కదా. సో లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా బాగా మోటివేషన్ వస్తుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే.